హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూళ్ళలో వర్క్ చేయడానికి సంబంధించి అర్జెంట్ రికమెండ్ కింద మనకి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వాళ్ళు కల్పిస్తున్నారండి. మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. మీకు ఎలాంటి అనుభవం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు ఒక చిన్న ఇంట్రో చేసేసి మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయండి. ఓన్లీ మీకు చిన్న ఇంట్రో చేసేసి మీకు జాబ్ అనేది ఇచ్చే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కేవలం 12th క్లాస్ పాస్ అయితే చాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఫ్రీగా అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మంచి జాబ్ అయితే సాధించొచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలు మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అనే సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి హైదరాబాద్‌లో ఉన్న ఈసీఐఎల్ పోస్ట్ డిఐఈ కాలనీలో అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకిది హైదరాబాద్‌లో ఉంది కాబట్టి బోత్ ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే చాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, వీళ్ళు మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డ్యూటీస్ అనేవి మీరు ఇక్కడ స్కూల్‌లో అయితే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఆ స్కూళ్ళలో మీరు సిస్టమ్ వర్క్ అంటే కంప్యూటర్‌లో మీరు డైలీ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లర్క్ జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మీరు మినిమమ్ క్వాలిఫికేషన్ అది ఇంటర్మీడియట్‌లో 50% మార్కులతో మీరు పాస్ అయితే ఉండాలని చెప్తున్నారు. మీరు 50% మార్క్స్‌తో పాస్ అయినట్లయితే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఏప్రిల్ 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం అయితే జనరల్ క్యాండిడేట్ వారైతే 27 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ వారైతే 32 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వారైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే చాయిస్ అయితే కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి మీకు సాలరీ డీటెయిల్స్ ఎంత వస్తుందని చూసుకుంటే మీకు బేసిక్ పేనే ₹19,900 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే అంటే డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుంటే దాదాపుగా మీకు 30,000కి పైగా సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్‌కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఫ్రెండ్స్, ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వారికి ముందుగా ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఫస్ట్ టైపింగ్‌కి సంబంధించి టెస్ట్ అనేది ఉంటుంది. అది ఇంగ్లీష్ సంబంధించి 35 వర్డ్స్ మినిట్ సంబంధించి టైపింగ్, రైటింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఎగ్జామ్ గానీ ఏమీ ఉండదు. మీరు వెళ్ళగానే ఫస్ట్ ముందుగా మీకు రిటన్ టెస్ట్ పెడతారు. అందులో టైపింగ్‌కి సంబంధించి స్కిల్స్ ఉన్నాయా లేవా అని చూస్తారంట. ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేసి అందులో మీకు కంప్యూటర్‌కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉందా లేదా అని చెక్ చేస్తారట. అది ఎంఎస్ ఆఫీస్ గానీ, విండోస్ గానీ, వర్డ్స్ అండ్ ఎక్సెల్ ఎక్సెట్రా చూసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి సెలక్షన్ చేస్తారంట. ఫ్రెండ్స్, మీకు పోస్టింగ్ కూడా మన హైదరాబాద్‌లో పోస్టింగ్ అనేది రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా! ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి అందరూ కూడా ఫ్రీగా అప్లికేషన్ చేసుకునే చాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ అది ఎలా చేసుకోవాలంటే మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఉందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మరి కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అంతా కూడా టోటల్‌గా ఫిల్ చేయండి. ఇక్కడ ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఉందో ఆ యొక్క అడ్రస్‌కి మీరు అప్లికేషన్ అది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే గనుక మీకు అప్లికేషన్ అది తొందరగా చేరుకుంటుంది. మనకి టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి అందరూ కూడా క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనకు టైం అనేది ఇచ్చారు చూడండి. అప్లికేషన్ అది ఫిబ్రవరి 25 వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్ లోపు మీరు అప్లికేషన్ పంపించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ అయితే రాయండి బ్లాక్ లెటర్‌లో అంటే క్యాపిటల్ లెటర్‌లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ పోస్ట్ నేమ్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్ ఏంటో ఇవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీ క్యాస్ట్ అడుగుతున్నారండి. మీ క్యాస్ట్ ఏంటో ఇందులో రాయండి. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఏది ఉంటే అది రాయండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ అడుగుతున్నారు. అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతున్నారు. మీకు మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని, మ్యారేజ్ కాకుండా అన్‌మ్యారీడ్ అని రాయండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అనేది పూర్తిగా ఇవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. మీ క్వాలిఫికేషన్ ఏంటో టోటల్‌గా ఇందులో ఇవ్వండి మొత్తం కూడా.
ఎప్పుడు చదివారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు టోటల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్‌కి సంబంధించి ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే గనుక ఇందులో ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఎక్స్‌పీరియన్స్‌ని అడుగుతున్నారు. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఇందులో ఇవ్వండి. లేకపోతే స్కిప్ చేయండి పర్లేదు. ఫైనల్‌గా ఇక్కడ డేట్స్ రాయండి. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్, మీ అడ్రెస్ అంతా కూడా ఇవ్వండి. తర్వాత పైన ఇక్కడ సిగ్నేచర్ అనేది అడుగుతున్నారు. మీకు సిగ్నేచర్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించి అటాచ్ చేసి మీరు ప్రతి జిరాక్స్ కాపీస్ మీద సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఇచ్చిన ఏదైతే అడ్రస్ ఉందో ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2 డిఐ కాలనీ ఈసీ పోస్ట్ హైదరాబాద్ 500062 అనే అడ్రస్‌కి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించండి. ఫ్రెండ్స్ మీరు పోస్ట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఫర్దర్‌గా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తారు. అంటే ఇంటర్వ్యూ ఎప్పుడని ఉంటుంది అని పూర్తి సమాచారం అంతా కూడా వాళ్ళు చెప్తారంట. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.